క్రీస్తు వారి నామములో 7వ నెలలో చివరి ఆదివార ఆరాధనలు ఏకీవిస్తున్న మీ అందరికి కూడా ప్రభుపేట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికి వందనాలు, దేవునికి స్తోత్రం. ఈ రోజు మనం ధ్యానం చేస్తున్న వాక్యం అండి. దేవుని బిడ్డలారా, మనందరికి కూడా తెలుసు, లోకంలో యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, గొడవలు జరుగుతూ ఉన్నాయి. ప్రపంచము నిలకడలేనటువంటి స్థితిలో, సమాధానం లేనటువంటి స్థితిలో ప్రపంచము ముందుకు పోతున్నది. ఈ ప్రపంచంలో మరి మన పరిస్థితి ఏంటి, మన పరిస్థితి ఎలా ఉంది అంటే దాన్ని కూడా ఒకసారి మనము ఆలోచించాలి. ఒక క్రైస్తవుడిగా నా జీవితం ఎలా ఉంది అని సమాజంలో ఉన్న వారితో భిన్నంగా మన జీవితాన్ని గురించి మనం ఆలోచించుకుంటాం. సో జీవితం గురించి ఆలోచించుకుంటూ ఉన్నప్పుడు కొన్ని విషయాలు క్రైస్తవుడు ఏం చేస్తారంటే దాన్ని పరిశీలన చేస్తాడు, పరీక్షిస్తాడు, సో సరి చేసుకుంటాడు. సో అందుకే క్రైస్తవ జీవితం అనేది, క్రైస్తవ జీవితం అంటే ఇది ఒక యుద్ధం. క్రైస్తవ జీవితం అంటే యుద్ధం. అందుకే ఈ రోజున మనం ఆత్మీయ యుద్ధం గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఆత్మీయ యుద్ధం, స్పిరిచువల్ వార్ఫేర్. అంటే భౌతిక యుద్ధాలు చూస్తూ ఉన్నాం, అంతరంగ యుద్ధం, అంతరంగ యుద్ధం గురించి కూడా మనం చూస్తూ ఉన్నాం. సో యుద్ధం అనేది ఎంతో ప్రమాదకరం. యుద్ధంలో ఇద్దరు వ్యక్తులు, ఒకడు శత్రువు ఉంటాడు, మిత్రులు ఉంటారు. యుద్ధంలో ఒకరినొకరు శత్రువుగా పరిగణించుకుంటారు. ఒకరికంటే ఒకరు నా సామర్థ్యం గొప్ప, నా సైన్యం గొప్ప, నేను గొప్ప అని చెప్పేసి నిరూపించుకోవాలని యుద్ధం చేస్తారు. ఈ రోజున ప్రపంచంలో శాంతి లేకుండా అశాంతి కారణమైందంటే దేశానికి మధ్య గొడవలు, రాష్ట్రాలకు మధ్య గొడవలు, సరిహద్దుల గొడవలు, కుల గొడవలు, మత గొడవలు, కక్షలు, కామత్వంతో ప్రపంచం పెట్టరేగిపోతున్నటువంటి సమాజంలో మనం జీవిస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఈ రోజున వాక్యము తొదకు ఎఫెసీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 10వ వచనం నుంచి మనం చూసినట్లయితే, తొదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుడి. అంటే పిలువబడిన మనం ఎలా ఉండాలి? దేవుని యందు బలవంతులుగా ఉండాలని వాక్యము మనకు తెలియజేస్తున్నది. 11వ వచనంలో చూసినట్లయితే, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగునట్లు దేవునిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడే నీకు యుద్ధోపకరణాలు ఇస్తూ ఉన్నాడు, శక్తిని ఇస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఏమంటే సమస్తాన్ని ఆయన నీకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నాడు. మీరు అపవాది తంత్రములను ఎదిరించాలంటే శక్తి కావాలి. ఆ శక్తిని ఎవరిస్తున్నారు? దేవుడిస్తున్నారు. యుద్ధోపకరణాలు కావాలి, ఎవరిస్తూ ఉన్నారు? దేవుడు ఇస్తూ ఉన్నారు. సో నౌ యూ షుడ్ స్టాండ్. అర్థమవుతుంది, అక్కడ దేవుడే నీకు సమస్తమును ప్రొవైడ్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ మీరు అపవాది అంటే సాతానుడి యొక్క తంత్రాలను ఎదిరించడానికి, సాతాను యొక్క తంత్రాలను ఎదిరించడానికి మనం ఏం చేయాలి అంటే దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. అంతేగాని నాకు శక్తి లేదు, నేను బలహీనుని అనటానికి ఏం లేదు. నా ప్రియ సహోదరులారా, బలహీనుడైన వాడు క్రైస్తవుడు కాదు. బలహీనులు క్రైస్తవులు కాదు. క్రైస్తవులు ఎవరంటే బలవంతులు. వి ఆర్ ద మైటీ పీపుల్. డోంట్ సే దట్ ఐ యామ్ వీక్. పౌలు గారు ఏమన్నా, నేను ఇప్పుడు బలహీనుడు అప్పుడే బలవంతుడు. అంతేగా నేను బలహీనుడిని, నాకు ఆరోగ్యం ఉంది, ఈ బలహీనత ఉంది, నాకు ఈ కష్టం ఆ కష్టం చెప్పుకోలేదు. నెవర్. ఎక్కడ కన్నీరు కార్చలేదు పౌలు గారు. ధైర్యంగా ఆయన శ్రమల గురించి మీకు గత వారంలో శుక్రవారాల్లో జ్ఞాపకం చేశాను. దీన స్థితిలో ఉండుట నేను ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండుట ఎరుగుదును అన్నాడు. అనేక పర్యాయములు ఉపద్రవముల వలన ఆపదలలోను, సముద్రములలోను, మరి ఎండల్లోను, వర్షాల్లోను, అనారోగ్యాల్లోను, వ్యాధుల్లోను, ఆహార కొరతలోను, అనారోగ్య సమస్యలోను, ఇన్ని శ్రమలు, దొంగల వలన పట్టుబడ్డాను. కొన్నిసార్లు 1 తక్కువ 30 40 దెబ్బలు తిన్నాను. అన్నీ కూడా జ్ఞాపకం చేశాడు. దేవుని బిడ్డలారా, అంటే మీరు అపవాది తంత్రాలను ఎదిరించడానికి, అంటే ఎదిరించడం అంటే పోరాటం. క్రైస్తవ జీవితం అంటే కాంప్రమైజింగ్ లైఫ్ కాదు ఇది.
రాజీ పడి జీవించేది క్రైస్తవ జీవితం కాదు. ఎదురు తిరగాలి. సాతాను యొక్క వలలో చిక్కుకోకుండా ఎదురు తిరగాలి. గాలములో పడిన చేప కూడా తను రక్షించుకోవడానికి గిలగిలా కొట్టుకుంటుంది. చేప మన గాల వేస్తే అది పడిన వెంటనే సంతోషంగా కాపుగా ఉండదు, తప్పించుకోవాలని చెప్పేసి అటు ఇటు ఊగుతా ఉంటుంది. కొన్నిసార్లు మనం వేసేది గాలం తెగిపోవచ్చు, అది నోట్లో ముళ్ళు గుచ్చుకున్నప్పటికీ అది తెగిపోయి నీటిలో జారి పడకపోవచ్చు. అందుకే అది ఎప్పుడు కూడా ఆ గాలం గుచ్చుకున్నప్పుడు అది ఎప్పుడు కాముగా బయటికి రాదు, ప్రశాంతంగా తప్పించుకోవడానికి ప్రయత్నం, ఎదురు తిరుగుతుంది కూడా. దేవుని బిడ్డలారా, క్రైస్తవుడు ఇక్కడ మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తివంతులగునట్లు. అపవాది తంత్రములు ఎదిరించడానికి ఎక్కడి నుంచి వస్తుంది శక్తి? ఎక్కడి నుంచి వస్తుంది? మన డాక్టర్ డిపెండింగ్ ఆన్ డాక్టర్స్, పీపుల్. అదేవిధంగా మన పక్కన ఉన్న వాళ్ళ దగ్గర ఫోన్ మీద డిపెండ్ అయిపోతున్న ప్రతి ఒక్కదానికి కూడా. యు ఆర్ మేకింగ్ ఎ ఫోలరీ ఇన్ ద సాంక్చురీ. దేవుని యొక్క సన్నిధిలో నువ్వు హేళన చేస్తున్నావు దేవుని యొక్క శక్తిని. గుర్తుపెట్టుకోవాలి దేవుని పెట్టారా, నువ్వు దేవుని నమ్ముకున్న డాక్టర్ నమ్మేవేమో, దేవుని నమ్ముకున్న మనుషులు నమ్మేవేమో, దేవుడి దగ్గర కార్చాల్సిన కన్నీరు మనుషుల దగ్గర కార్చేవేమో, దేవుడు చెప్పాల్సిన కూడా మనుషుల దగ్గర చెప్పేవేమో. We should think a lot. జాగ్రత్తగా ఆలోచించాలి. వాక్యం ఏముంది? అపవాది యొక్క తంత్రాన్ని ఎదిరించడానికి, అంటే దాంతో ఫైట్ చేయాలంటే ఏం చేయాలి? శక్తివంతులు ఉన్నట్టు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. అంటే దేవుడే సమస్తమును దయచేస్తూ ఉన్నాడు. అంటే నీ యుద్ధం చేయడానికి టూల్స్ ఆయనే ఇస్తున్నాడు, శక్తి ఆయనే ఇస్తున్నాడు. సో నౌ యు షుడ్ బి ఏబుల్ టు స్టాండ్ ఇన్ ద డైరెక్షన్. దేవుడు ఏ విధంగా నిన్ను డైరెక్ట్ చేశాడో, ఏ మార్గంలో నీ దేవుడు వెళ్ళమంటున్నాడో అదే మార్గంలో నువ్వు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. ఏలైనగా మనం పోరాడునది ఆ శరీరంతో కాదు, ప్రధానులతో కాదు, అధికారులతో కాదు, ప్రస్తుత అంధకార సంబంధులకు, లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున దురాత్మ సమూహంతోనూ పోరాడుచున్నాము. Our fight is not with people. దురాత్మల సమూహంతో మనం పోరాడుతూ ఉన్నాం. దురాత్మ సమూహములతో మనము పోరాడుతూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ దురాత్ముడు ఎవరంటే వీడు అబద్ధకుడు, దొంగ, మోసపుచ్చువాడు, వేషధారి, దేవుని ప్రశ్నించువాడు. వీడి యొక్క గుణాలు చూడండి, అపవాది యొక్క గుణాలు. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనంలో, యోహాను సువార్త 4వ అధ్యాయంలో అపవాది యొక్క కుయుక్తులు, ట్రిక్స్ గురించి మనం మాట్లాడుతాం. వాడు ఏ వేషంలో వస్తాడు, ఏ విధంగా వస్తాడు. 8:44 ఎవరు తీశారండి? 44 యోహాను సువార్త 8:44. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. మీ తండ్రి ఆ దురాశ నెరవేర్చకూర్చిన ఆది నుండి వాడు నరహంతకుడు అయి ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించే మాట్లాడినవాడు అబద్ధకుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. ఎవరండి వీడు? అబద్ధానికి జనకుడు. ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఆల్ లైస్. అబద్ధాలన్నింటికి కూడా ఎవరు తండ్రి? పితామహుడు ఎవరంటే అపవాది. ఇదొక ట్రిక్. ఆ అపవాది మనల్ని ఈ ట్రిక్ లో నడిపిస్తూ ఉంటాడు. ఆది నుండి వాడు నరహంతకుడు అయి సత్యమందు నిలిచిన వాడు కాడు. ఈ నెవర్ స్టేటెడ్ ద ట్రూత్. సత్యాన్ని ఒప్పుకున్నవాడు కాదు, అంగీకరించిన వాడు కాదు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడతాడు. వాడు అబద్ధికుడును అబద్ధకునకు జనకుడునై ఉన్నాడు. సో కాబట్టి ప్రియదేవులారా, మనము జాగ్రత్తగా ఉండాలి. అబద్ధము ఆడుతున్నామంటే జాగ్రత్తగా ఉండాలి. నేను అందుకే ఇంతకు ముందు చాలా మంది ఫోన్లు చేసినప్పుడు ఇదిగంటే వచ్చేసామండి, దారిలో ఉన్నామండి అనేవాడు, బాధపడుతూ ఉండేవాడు. అరగంట అయిపోయింది, వచ్చేవాడు కాదు, గంట అయ్యేది, వచ్చేవాడు బాధపడుతూ ఉండేవాడిని. ప్రభువా మరి అబద్ధం చెప్పారు, క్షమించండి ప్రభువా అని. అంటే
when you speak to the man of God, you should say the truth. అంటే దేవుడితో అబద్ధం అని దేవుడి సన్నిధిలో నిలబడి, అంటే ఇప్పుడు మీకోసం ఎదురు చూస్తూ ప్రార్థన ప్రారంభించాలి, వచ్చిన వారి కోసం ఎదురు చూస్తున్నప్పుడు మనం ఎక్కడున్నామో ఆ లొకేషన్, బ్రదర్ నేను రావడం లేదు, ఫైన్ వస్తున్నాను, ఇంత టైం పడుతుంది, నా కోసం ఎదురు చూడదు. ఎందుకంటే దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్. సంఘములో మన యొక్క ఎదుగుదలకు అవి దోహదపడతాయి, ఆటంకము లేకుండా చేస్తాయి. అపవాది ఎవరు? అబద్ధమునకు జనకుడు. సో ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఆల్ లైస్. ఇంకొకటి చూసినట్లయితే 2 కొరింథీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము, 2 కొరింథీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 4వ వచనంలో ఏం చేస్తున్నాడు? మనుషులంతా ఏం చేస్తున్నాడంటే దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమను, ఒకసారి దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమను కనపరు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము. ఏం చేస్తున్నారండి? దేవుని సువార్త ప్రకాశం అని, ఆ సువార్త వారి యందు ప్రకాశింపకుండా ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసింది. సో అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను కూర్చుని జ్ఞానం యేసుక్రీస్తు నుండి వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించును గనుక మేము మమ్మును గురించి ప్రకటించుకొనలేదు గాని క్రీస్తు యేసును గురించి ఆయన ప్రభువనియు మమ్మను గురించి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. వీడేం చేశాడు? అవిశ్వాసైన వారికి గుడ్డితనము కలుగజేశాడు. బ్లైండ్నెస్, ఇది స్పిరిచువల్ బ్లైండ్నెస్, ఆధ్యాత్మిక అంధత్వము. ఎవరి వలన వచ్చిందండి? సాతాను వలన వచ్చింది. అవిశ్వాసైన వారు దేవుని చూడలేరు, విశ్వాసైన వాడు దేవుని చూడకుండా ఉండటం మహాప్రమాదం. అర్థమైందండి? అవిశ్వాసైన వాడు ఎలాగో దేవుడిని చూడలేడు, ఎందుకంటే ఈజ్ ఆల్రెడీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ సాతాన్. మరి విశ్వాసైన వాడు దేవుడిని చూడాలి కదా, దేవుడిని చూడాలి కదా. అది మన ప్రయత్నం ప్రియ పిల్లారా. విశ్వాసులమైనటువంటి మనము దేవుని చూడడానికి, దేవుని సన్నిధిలో మనము ముందుకు వెళ్ళడానికి ప్రియ పిల్లారా మనము తాపత్రయపడుతూ ఉన్నాము. సో సో ఇక్కడ అంటే 2 విషయాలు మనం చెప్పాను. ఒకటి ఆడు అబద్ధికుడు, రెండవ లక్షణం ఏంటండి? వాడు ఏం చేస్తున్నాడు? గుడ్డితనం కలుగజేస్తూ ఉన్నాడు. తర్వాత వీడుకున్న ఇంకొక లక్షణం ఏంటంటే వేషధారణ. అదే అధ్యాయము 14 వచనం చూడండి, 14 వచనం, 2 కొరింథీ 4:14. సో 11వ అధ్యాయం, సారీ 11వ అధ్యాయము 14, 2 కొరింథీ 11వ అధ్యాయం 11వ అధ్యాయం 13 నుంచి 2 కొరింథీ 11వ అధ్యాయం 13. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకుని వారై ఉండి దొంగ అపోస్తలులను మోసగాండ్రకు పనివారై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వారి పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకున్న గొప్ప సంగతి కాదు. అర్థమవుతుందా? వాడే వేషం వేసుకున్నాడు, వెలుగుదూత వేషం వేసుకున్నాడు. సో వారి పరిచారకులు కూడా వేషం ధరించకుండా గొప్ప సంగతి కాదు. వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ వాడు వేషం వేసుకున్నాడు అంటే కొంతమంది అపోస్తులు కాకే వాళ్ళ వేషం వేసుకున్న వాళ్ళు ఉన్నారు, మోసగాండ్రు వారు ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకుని ఉన్నాడు. యాక్చువల్గా ఆ దేవుడు ఆ లోకముల వెలుగును సృష్టించిన దేవుడు ఈ యొక్క అంధకారమే ఆ వెలుగును ధరించుకోవాలని వీడు కూడా దేవునిలాగా ప్రకాశించాలని ప్రయత్నం చేసి జనాలని మాయలోకి నెడుతూ ఉన్నాడు. ఆ మాయలో ప్రవేశిస్తున్న వారందరూ కూడా తన అనుచరులు కూడా వేషం వేసుకుంటూ ఉన్నారు. వీడు కాదు, వీడు వేషం వేసుకున్నాడు, వీడి అనుచరులు కూడా వేషం వేసుకుంటూ ఉన్నారు. కాబట్టి వీరి క్రియల చొప్పున వారికి అంతము జరుగుతూ ఉన్నది. సో కాబట్టి దేవుని బిడ్డ ఇంకొక లక్షణం ఉంది, వీడికి దేవుని మీద తిరుగుబాటు చేసే లక్షణం కూడా ఉంది.
ఈ 11వ అధ్యాయంలోని 3వ వచనం చూడండి. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరుపబడి క్రీస్తు ఎడలున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. ఈ యొక్క సర్పము హవ్వను మోసం చేసింది, అదే విధంగా మీ మనసులను కూడా మోసం చేస్తుందేమోనని నేను భయపడుతున్నాను అన్నాడు. ఈ యొక్క అపవాది ఆదిలోనే దేవుని తిరస్కరించింది. మరి ఇక్కడ మనం ఆదికాండం 3వ అధ్యాయంలో చూస్తున్నాం. 3వ అధ్యాయం మొదటి వచనంలో ఆదికాండం, ఈ యొక్క దేవుడైన యెహోవా చేసిన సమస్త భూ జంతువులలో సర్పము కుయుక్తి గలదై ఉండెను. అది స్త్రీతో, ఇది నిజమా అంటే దేవుడు చెప్పాడు ఈ తోటలో ఉన్నాయని తినండి, ఈ యొక్క చెట్టు పండ్లు మాత్రం తినొద్దన్నాడు. ఇది నిజమా అంటే దేవుని యొక్క ఉనికిని కూడా ప్రశ్నిస్తూ ఉన్నది ఎవరు? సాతాను. ప్రియమైన బిడ్డలారా, దేవుడే యెహోవా చేసిన భూజంతులన్నీ కూడా కుయుక్తి కలిగి ఎవరండి? సర్పం. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఇది నిజమా అంటే ఈ తోట చెట్ల ఫలాలన్నీ తినవచ్చును కానీ అయితే తోట మధ్యలో చెట్టు ఫలాల గురించి దేవుడు మీరు చావుకున్నట్లు వాటిని తినకూడదని, వాటిని ముట్టకూడదని చెప్పి సర్పము మీరు చావలే చావరు. అర్థమవుతుందా? మీరు చావలే చావరు. ఏరైనా మీరు వాటిని తిరిగిన మీ కన్నులు తెరవబడి మీరు మంచి చెడ్డలను తిరిగిన వారై దేవతలేని ముందులని దేవునికి తెలియని స్థితి చెప్పగా ఆ వృక్ష ఫలాలు ఎలా ఉన్నాయి చూడడానికి? ఇంపుగా ఉన్నాయి, కన్నులకు అందముగాను, ఆహారములకు మంచివిను, వివేకమిచ్చు రమ్యమైన చూసినప్పుడు ఆమె దాని ఫలాలు తీసుకొని తిని తన భర్తకు కూడా ఇచ్చింది. షేరింగ్ ద సిన్. అర్థమవుతుందా? ఇది షేరింగ్ ద కేర్ కాదు, షేరింగ్ ద సిన్. ఆమె తిన్నే ఆగలి తన భర్తకు కూడా ఇచ్చింది. చూడడానికి ఎలా ఉన్నాయి? అందంగా ఉంది, రమ్యంగా ఉంది, ఇంపుగా ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ విధంగా అంటే దేవుడు ఏమన్నాడు? గాడ్ హ్యాస్ కమాండెడ్ దెమ్ నాట్ టు ఈట్. ఒక పర్టికులర్ చెట్టు యొక్క పండ్లు తినొద్దన్నాడు, అన్ని తినండి అన్నాడు. తోట మధ్యలో ఉన్న చెట్టు పండ్లు తినదు. దిస్ ఇస్ ద ఆర్డర్ ఆఫ్ గాడ్. అంటే దేవుడే ఆజ్ఞాపించినప్పుడు దేవుడు మీకు అలా చెప్పాడా? అవునా అన్నప్పుడు మనకేమొస్తుంది? అవునులేండి, ఆయన అలా చెప్పాడు, మనం తింటే ఏమవుతుంది, నేను తిన్నాను చూడండి మీరు కూడా తినండి అని. అంటే ఇది మన ముందే ఎక్స్పెరిమెంట్ అర్థమవుతుందా? డెమోన్స్ట్రేషన్ చేస్తా ఉంటుంది సాతాను. మన ముందే ప్రయోగం చేస్తూ ఉన్నాం, మనం కూడా దాని కుయుక్తులకు బాధిస్తులమైపోతూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ రోజున చాలా బాధాకరమైన విషయం. అక్కడ వాక్యం ఏం చెప్తుందంటే 13వ వచనంలో, అందుచేతను మీరు ఆపద్దినమందు, ఎఫెసీయులకు రాసిన లేఖ 6:13, అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. అంటే ఎదిరించాలంటే ఫస్ట్ ఎలా ఉండాలండి? నిలువబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అని మైమరుపు తొడుక్కొని పాదములకు సమాధాన సువార్త వలె సిద్ధ మనసు తోడు తొడుక్కొని నిలువబడి. ఏం చేయమన్నాడండి అక్కడ? ఏలైనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని. దట్టి అంటే నడికట్టు. నడికట్టు మన భాషలో ఏంటండి? దట్టి అంటే ఇక్కడ నడికట్టు. నడికట్టు ఎవరు కట్టుకుంటారంటే డెలివరీ అయిన తర్వాత స్త్రీలు కట్టుకుంటారు. రెండవది నాకు తెలిసిన నడికట్టు అంటే యుద్ధానికి వెళుతున్నటువంటి సైనికుడు నడికట్టు కడతాడు. నడికట్టు కట్టి దాన్ని తన అంబుల పొదితో నింపుకుంటాడు. అర్థమవుతుందా? యుద్ధోపకరణాలు ఏముంది అవన్నీ కూడా నడికట్టులో నింపుకుంటాడు. చూడండి, ఇప్పుడు మన ఆర్మీ వాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళ బాడీకి ఏముంటది? ఒక నడికట్టు ఉంటుంది. దాంట్లో వాళ్ళు బుల్లెట్స్ పెడతారు, గన్ పెడతారు. మన రాజారాం బ్రదర్ బాగా తెలిసి ఇవన్నీ. ఈ విధంగా ఏంటంటే వాళ్ళ ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళు నడుము చుట్టూ టైట్ గా ఉంటుంది బెల్ట్. నడికట్టు కట్టుకుని మనం ఏం కట్టుకోవాలి? బుల్లెట్లు పెట్టుకోవాలా? ఏం పెట్టుకోవాలి? సత్యము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ నడికట్టు కట్టుకోవాలండి? సత్యం అనే నడుకట్టు దట్టి కట్టుకుని నీతి అని మైమరుపు తొడుక్కొని. నీతి అనే మైమరుపు. నీతి అనే మైమరుపు అంటే ఇక్కడ కవచం అండి. మైమరుపు అంటే కవచం. సో నీతి అనే మైమరుపు మనము కట్టుకోవాలి, ధరించాలి. నీతి అనే మైమరుపు ధరించుకొని
ఎక్కడ మెడ దగ్గర, ఇక్కడ కవచం లాగా అర్థమవుతుందా? కవచం లాగా ఉంటుంది. అది దాన్ని మనము నీతి అనే మైమరుపు, అంటే మన నీతి ఇక్కడ వరకు ఉండాలి. దేవునికి స్తోత్రం. తర్వాత పాదములకు సమాధాన సువార్త వలనని సిద్ధ మనసు జోడు తొడుగుకొని నిలువబడుడి. పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలువబడుడి. అంటే పాదాలకి ఏముండాలి? జోడు ఉండాలి. ఏ జోడులు ఇవి? చూడండి, సైనికుడి యొక్క నడుస్తుంటే సౌండ్ టిక్ టిక్ అంటా ఉంటుంది. గుర్రాల పాదాలు కూడా నాళ్ళు వేస్తారు, వాటికి కూడా ఐరన్ నాళ్ళు వేస్తారు. ఎందుకంటే పాదాలు మట్టిలో ఇరుక్కోకుండా, వాటికి ఇన్ఫెక్షన్ రాకుండా స్ట్రాంగ్ గా ఉండడం కోసం వాటి నాళ్ళు వేస్తారు. నాళ్ళు వేసి నడుస్తున్నప్పుడు సౌండ్ వస్తూ ఉంటుంది. సైనికుడికి కూడా జోళ్ళు ఎలా ఉంటాయంటే చాలా స్ట్రాంగ్ గా ఉంటాయండి. ఆ జోళ్ళ కింద మేకులు ఉంటాయి. దానికి చర్మం ఉన్నప్పుడు చర్మం కింద మేకులు పెడతాయి. ఎందుకంటే అది గ్రిప్ ఇస్తే, మంచి గ్రిప్ ఇస్తే, రన్నింగ్ రేస్లో పాల్గొని చూస్తే వాళ్ళ షూస్ కి గ్రిప్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ గ్రౌండ్ లో దిగబడకుండా, వాళ్ళ యొక్క అడుగులు తడబడకుండా స్టేబుల్ గా వాళ్ళు రన్నింగ్ చేయాలంటే ఆ గ్రిప్ వాటికి కాళ్ళకి అవసరం. సైనికుడు కూడా అటు ఇటు తోలకుండా యుద్ధం చేయాలి అంటే, యుద్ధంలో ఒకడు బల్యంతో పొడుస్తున్నప్పుడు తప్పించుకోవాలన్నా ఆ కాళ్ళు ఎలా ఉండాలి? బలంగా ఉండాలి. సో వీడు యుద్ధం చేయాలని వీడి యొక్క కాళ్ళు ఎలా ఉండాలంటే బలంగా ఉండాలి. ఆ విధంగా కాళ్ళకి పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసు జోడు తొడుగుకొని నిలువబడి, ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకునుడి. దేవునికి స్తోత్రం. డాలు అంటే చెక్క. చెక్కకి చర్మాన్ని తొడుగుతారండి. ఆ విశ్వాసమును డాలు పట్టుకునుడి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణములని అర్పుడకు శక్తిమంతులగుదురు. ఇది ఒక మిస్టరీ, ఎవరికి అర్థం కావట్లేదు. డాలు అంటే దానికి ఒక చెక్క ఎవరి దగ్గర ఉంటుంది? సైనికుడి దగ్గర ఉంటుంది. ఒక చేతిలో ఏముంటదండి? కత్తి. ఇంకో చేతిలో డాలు. అదే డాలు పట్టుకున్న డాలు ఎలా తయారు చేస్తారంటే చెక్కతో మంచి దీర్ఘ రెక్టాంగులర్ షేప్ లో చెక్కని కట్ చేసి దానికి చర్మాన్ని తొడుగుతారు. చర్మాన్ని తొడిగి ఏం చేస్తాడు? ఇది కట్టుకొని యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఒకవేళ తన అపోజిట్ లో ఉన్నటువంటి వ్యక్తి అగ్నిబాణాలు వేసాడు అనుకోండి, దీన్ని ఏం చేస్తాడు? నీళ్ళలో ఉంచి పట్టుకుంటాడు. డాల్ని నీళ్ళలో ఉంచి పట్టుకుంటాడు. అటు అపవాది అగ్నిబాణం వేసినప్పుడు ఇది నీళ్ళలో ఉంచి ఉంది కాబట్టి అగ్నిబాణం వచ్చి దీని తగలడమే ఆరిపోతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇదండి ఆ క్రైస్తవ జీవితంలో అపవాది వేసేటువంటి అగ్నిబాణాలను ఆర్పడానికి మనం ఏం ధరించాలి? విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి. ఏం పట్టుకోవాలంటే ఇప్పుడు అగ్నిబాణాలు నీ జీవితంలో వేస్తాడు, నా జీవితంలో, అందరి జీవితాల్లో అపవాది వేస్తాడు. ఇప్పుడు ఏ డాలు పట్టుకోవాలి? విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి. నీ విశ్వాసం బలంగా ఉంటే దేవుని బిడ్డ అపవాది ఎన్ని బాణాలు వేసినా గాని నువ్వు వెనకవు స్థిరంగా ఆయన ఆ మార్గంలో ఉంటావు కాబట్టి ఆయన నీ పరిస్థితిని చూసుకుంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే నీ విశ్వాసం గొప్పదైతే నీ ఆపదలు చాలా చిన్నవి. విశ్వాసం ముందు ఆపదలు, కష్టాలు, శ్రమలు చిన్నవి. అంటే ఇప్పుడు కొన్ని విషయాలు ఈ రోజున మరి ప్రభు మనతో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ మనం ఎలా ఉన్నామంటే పడిపోయే స్థితిలో ఉన్నాం. సాతాను అనేక విధాలుగా మనం ట్రిక్ చేసి, దాని యొక్క ట్రిక్స్ అని కూడా చెప్పాను మీకు. సో ఇప్పుడు ఇది ఆత్మీయ యుద్ధం. ఈ యొక్క ఆత్మీయ యుద్ధం దేనికి? మంచికి చెడుకు మధ్య జరుగుతూ ఉన్నది, దేవునికి శత్రువుకు మధ్య జరుగుతూ ఉన్నది. సో ఇప్పుడు మనమే